చిన్ని సీరియల్ పుణ్యమా అని నిఖిల్, కావ్య మళ్ళీ కలిసిపోయారు. ఏ సీరియల్ ద్వారా అయితే వాళ్ళిద్దరూ ఒకటయ్యి ప్రేమగా వాళ్ళ పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా ఎక్కిందో, మళ్ళీ 'ఊర్వశి రాక్షసివో' సీరియల్ ద్వారా వాళ్ళు విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు 'చిన్ని' సీరియల్ ద్వారా వాళ్ళిద్దరూ కలవడం సూపర్ డూపర్ హ్యాపీ అనే తెలుస్తుంది. ముఖ్యంగా కావ్య, నిఖిల్ ఫ్యాన్స్‌కి ఇదొక పండగ లాంటి వార్త. అయితే నిఖిల్, కావ్యాల మధ్య 'బిగ్ బాస్'కి వెళ్ళే ముందు పచ్చగడ్డేస్తే బగ్గుమనేది. ఇక 'బిగ్ బాస్' నుంచి నిఖిల్ వచ్చిన తర్వాత కూడా కావ్య కనీసం 'స్టార్ మా పరివార్'కి సంబంధించిన ప్రోగ్రామ్‌లో నిఖిల్ ఫేస్ కేస్ కూడా చూడలేదు. చాలా కోపంగా మొహం తిప్పేసి ఒక రకంగా చెప్పాలంటే ఎడమొహం, పెడమొహం అన్నట్టుగానే ఉన్నారు. అయితే కరెక్ట్‌గా 'చిన్ని' సీరియల్ స్టార్ట్ అయ్యి నిఖిల్ దానిలో నటించడం ప్రారంభమయ్యి 2 వీక్స్ పూర్తిగా అవ్వలేదు. కానీ కావ్య మాత్రం నిఖిల్‌కి, నిఖిల్ కావ్యకి మంచి మంచి లవ్ స్టేటస్‌లు పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా కావ్య ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగా నిఖిల్ మీద తనకు కోపం పోయినట్టే చెప్పింది. ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఎవరైనా ఇరిటేట్ చేశారా? మీకెవరి మీదైనా కోపం ఉందా? అంటే, ఒకప్పుడు నాకు ఒకళ్ళ మీద చాలా కోపం ఉండేది. వాళ్ళ మొహం చూడాలన్నా కూడా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గిపోతోంది. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బహుశా మీకు కూడా అది తొందరలోనే నచ్చుతుంది అని చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా అది ఇంకెవరో కాదు నిఖిలే అని, నిఖిల్ బంగారాణి మీద కావ్యకి కోపం పోయింది అంటూ చాలా హ్యాపీగా మాట్లాడింది.